కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కల్తీకల్లు ఘటనలో కీలక పరిణామం ఇది. మత్తులో తూగుతున్న ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం కదలికొచ్చినట్టుగా తెలుస్తోంది. కుమ్మక్కు ఆరోపణలతో ఎక్సైజ్ శాఖ చర్యలు కూడా ఉపక్రమించింది. బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ సస్పెన్షన్ కి గురయ్యారు. మరో 4 అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే కల్తీ కల్లు ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పలు దుకాణాల్లో అల్ట్రాజోలంతో కల్లు తయారు చేస్తున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఆయా దుకాణాల నుంచి కల్లు శాంపిల్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. హైదరాబాద్ లోని 3 కల్లు దుకాణాల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కల్తీ కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 7 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. వాటి లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లో మొత్తం 97 కల్లు కాంపౌండ్లుండగా వాటిలో 50కు పైగా కల్లు కాంపౌండ్లు అక్రమంగా నిర్వహిస్తున్నట్లుగా తేలడం షాక్ కలిగిస్తోంది. వాస్తవానికి కల్లు దుకాణాలు నిర్వహించేందుకు కల్లు గీత కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఉన్న కల్లు కాంపౌండ్లకు కొన్ని తాటి చెట్లు కేటాయిస్తారు. వాటి నుంచి మాత్రమే కల్లు తీసుకొచ్చి అమ్మాల్సిండగా దానికి విరుద్ధంగా అల్ట్రాజోలంతో కల్లు తయారు చేస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమతి లేని కల్లు కాంపౌండ్లపై సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కల్తీ కల్లు ఘటనలో మృతులతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 7 ప్రాణాలు కోల్పోగా బాధితుల సంఖ్య 51కి చేరింది. బాధితులకు నిమ్స్, గాంధీ, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, గతంలో కూడా హైదరాబాద్ లో ఇలా కల్తీ కల్లు తాగిన ఘటనలో కొన్ని కేసులు మనం చూసాం. అప్పుడేదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా మనుషులు చనిపోయే వరకు వచ్చింది. ఏంటి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొత్తం ఎన్ని కల్లు కాంపౌండ్ల మీద యాక్షన్ దిగుతున్నారు? ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అధికారులు? టీవీ9 చేస్తున్నటువంటి వరుస కథనాల నేపథ్యంలో కూడా ఎక్సైజ్ శాఖ ఇప్పుడు బాలనగర్ ఎక్సైజ్ ఎవరైతే హెచ్ఓగా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం సస్పెండ్ చేసింది. మరికొంతమంది అధికారులు మాత్రం ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకోబోతోంది ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చున్నాం, చాలామంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరికొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ కల్లులో ఈ ఆల్ఫాజోలానికి సంబంధించినటువంటి డ్రగ్ కలపడం వల్లనే వాళ్ళు తాగి అస్వస్థకు గురయ్యి వాంతులు విరోచనాలు అవుతుండడంతో కూడా ఈ ఉదాంతం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక కల్లు బాధితుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత ఆ కళ్ళు తాగకపోతే కూడా వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా కళ్ళు తాగేటటువంటి వ్యక్తులలో మానసికంగా కూడా వాళ్ళు ఆ బిహేవియర్ అంతా కూడా మారిపోతుంది. అంతేకాకుండా రెగ్యులర్గా ఈ అల్ఫాజోలంకి సంబంధించినటువంటి కళ్ళు తాగినప్పుడు కిడ్నీల సమస్య కూడా, కిడ్నీల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుందంటూ కూడా చెప్తున్నారు అధికారులు. అంతేకాకుండా కళ్ళు అనేది ఒక న్యాచురల్గా వచ్చేటటువంటి లిక్విడ్. అలాంటిది వీళ్ళు మొత్తం కూడా ఆల్ఫాజోలంని వాటర్లో కలిపి ఆ వాటర్నంతా కూడా వీళ్ళు అదే కళ్ళు స్మెల్ వచ్చే విధంగా కూడా ఎవరైతే ఎడిక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అది తాగడము, ఆ తర్వాత ఈ విధంగా చనిపోవడము, బాధితులుగా మారడము ఈ ఘటనలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక కేజీకి సంబంధించినటువంటి ఆల్ఫాజోలం 10 లక్షల రూపాయల ధర ఉంటుంది. ఒక 10 గ్రాముల ఆల్ఫాజోలం వాటర్లో కలిపితే దాదాపు ఒక పెట్టెలో దాదాపు 12 సీసాలు ఉంటాయి. ఆ విధంగా ఆ పెట్టెలని దాదాపు 100 పెట్టెల తయారీ కింద ఆ కళ్ళును తయారు చేసి ఈ విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే గర్భిణీ స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా వరకు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే ఈ అల్ఫాజోలానికి సంబంధించినటువంటి కళ్ళు తాగితే వాళ్ళ సిజేరియన్ టైంలో ఇచ్చేటటువంటి మత్తును సైతం కూడా వాళ్ళకి అది ఎక్కట్లేదంటూ డాక్టర్స్ ఇది అధికారుల దృష్టికి గతంలోనే తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటిది కూడా ఇది మానకుండా అక్రమంగా ఇష్టానుసారంగా ఉన్నటువంటి 97 కళ్ళు కాంపౌండ్లో దాదాపు 50కి పైగా కళ్ళు కాంపౌండ్స్ అన్ని అనుమతి లేకుండా రన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా ఇవి ఏదైతే టోడీ కార్పొరేట్ సంస్థ సంబంధించి వీళ్ళకు కొన్ని తాడి చెట్లను కేటాయిస్తారు రేషన్ రూపంలో. ఆ కళ్ళుని తీసుకొచ్చి అమ్మేయాలి. కానీ అలాంటిది ఏదీ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా అసలు కళ్ళు అనే పదానికి వీళ్ళు తీసేసి కేవలం వాటర్లోనే ఆల్ఫాజోలంతో పాటు ఇంకా వేరేవన్నీ కెమికల్స్తో కూడినటువంటి రసాయనాలన్నిటినీ కలిపి విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు.